సార్ విశాఖపట్నం వెళ్దాం. విశాఖపట్నంలో పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మాక్ పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది? వివరాలు మా ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా. పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం సౌత్ కాన్స్టిట్యున్సీలోని ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. దాదాపుగా విశాఖ జిల్లా వ్యాప్తంగా 35,78,000 వరకు ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో వెబ్కాస్టింగ్ ద్వారా కూడా అధికారులు అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఏదైతే ఈ పోలింగ్ కేంద్రం ఉందో ఇక్కడ స్పష్టంగా వచ్చే ఓటర్ల కోసం ఇక్కడ పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ పెట్టారు. ఒకవైపు పోలింగ్ బూత్ నెంబరు, ఆ పర్టికులర్స్తో పాటు ఇక్కడ అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు, ఏ పార్టీలకు చెందినవారు, ఎంతమంది అభ్యర్థులు ఈ పోలింగ్ బూత్ పరిధిలోకి వస్తుందని దానిపై స్పష్టంగా ఇక్కడ ఏర్పాటు చేశారు డిస్ప్లే. ఆ తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే ఈ పత్రం ఉందో ఇక్కడ ప్రత్యేకంగా ఏ ఐడి కార్డులు అంటే ఓటరు తమ ఓటర్ కార్డుతో పాటు ఒకవేళ ఏదైనా అదనంగా ఆఫీసర్స్ అడిగితే ఈ పోస్టర్లను అతికించారు. మరోవైపు లోపల ఒకటి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి, మరొకటి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రెండు వేరువేరు బ్లాకులుగా పెట్టి ఆయా బ్లాకుల్లో ఓటు హక్కును ఓటర్లు సద్వినియోగం చేసుకునేలా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి బూత్కి ఒక 6 ఆఫీసర్స్ని సపరేట్గా ఇక్కడ ప్రత్యేకంగా విధుల్లో ఉంచారు. ఇది కాకుండా ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను కూడా ఇక్కడ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఈసారి వీవీప్యాట్ల వినియోగం రావడంతో వాటిపై కూడా ఇప్పటికే ఓటర్లకు అవగాహన కల్పించారు. దీంతోపాటు ఈవీఎంల ప్రక్రియ ఏదైతే ఉందో ఉదయాన్నే 6 గంటల నుంచి మాక్ పోలింగ్ అంటే ఇక్కడ ఉన్న ఆయా పార్టీల ఏజెంట్లకు అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య అవగాహన ఉండే విధంగా ఆ ఈవీఎంలు అలాగే వీవీప్యాట్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే అంశంపై అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. అయితే ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపుగా విశాఖ జిల్లా వ్యాప్తంగా 35,78,458 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకుంటున్నారు. దాదాపుగా 4,058 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలు అలాగే 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బరిలో 3 పార్లమెంట్ స్థానాలకు 34 మంది అభ్యర్థులు అలాగే 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 176 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలోనే ప్రత్యేక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ సిటీ లిమిట్స్లో దాదాపుగా 6,500 మంది పోలీస్ సిబ్బంది, దీంతోపాటు ఏజెన్సీలో 5,500 మంది పోలీస్ సిబ్బందిని అధికారులు సిద్ధం చేశారు. మరోవైపు మావోయిస్టులు ఈ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలోని ఏజెన్సీపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు పోలీసులు. ఏదైతే అరకు, పాడేరు అత్యంత సెన్సిటివ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లోని దాదాపుగా 469 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన అధికారులు వాటిపై ప్రత్యేక నిఘా పెట్టారు. అక్కడ డ్రోన్లు వినియోగిస్తున్నారు. దీంతోపాటు స్నిఫర్ డాగ్స్ని రంగంలోకి దింపారు. ఛత్తీస్గఢ్లో బీజేపీ ఎమ్మెల్యే హత్య, ఆ తర్వాత ఏజెన్సీలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు మందు పాత్రలు పేలుస్తుండడంతో ఒకవైపు మావోయిస్టులు ఈ ఎన్నికలను బహిష్కరించడంతో అధికారులు ప్రత్యేకంగా అరకు, పాడేరు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఆయా కేంద్రాల్లో పోలీసుల బలగాలను తరలించి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు ఈరోజు ఏవైతే పోలింగ్ను సక్రమంగా జరిగే విధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రస్తుతానికి చూసుకోవచ్చు, ఎవరైతే ఓటరు అదే పోలింగ్ ఏజెంట్లు అలాగే ఎవరైతే అధికారులు సిబ్బంది ఉన్నారో వారి మధ్య అవగాహన ఏదైతే ఈ ఓటింగ్ సంబంధించి అవగాహన ఏదైతే ఉందో కల్పిస్తున్నారో మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. దాదాపుగా పోలింగ్ ప్రక్రియ ఇక్కడ ప్రారంభమైంది. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచిన పోలీసులు ఆయా కేంద్రాల్లో సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా ఒక ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.